ఇప్పుడు బైబిల్ దేవుడు ఏమంటున్నాడు? బైబిల్ దేవుడికి ఈ విజ్ఞానం, సైన్స్ తెలియదు కదా. మరి కన్యత్వపరం ఉంటేనే, రక్తం వస్తేనే ఆమె కన్య, లేకపోతే కన్య కాదు అంటున్నాడు. అంటే దీన్ని బేస్ చేసుకుని దాదాపుగా 3000 సంవత్సరాలకు పైబడినటువంటి ఆ రోజుల్లో, ఆ అనాగరికమైనటువంటి కాలంలో ఆటవికులు ఎంతమంది ఆడపిల్లల్ని భయంకరంగా రాళ్లతో కొట్టి చంపేసి ఉంటారు బైబిల్ దేవుడు చెప్పినటువంటి ఈ బోధనల వల్ల. ఆమె పుట్టుకతో ఒకవేళ కన్యపొర లేకపోయినా, చిన్నప్పుడు ఆటలాడుకునే వయసులో ఏదో సందర్భంలో కన్యపొర పోయినా కూడా ఈమె కన్య కాదు అని చెప్పి నిందవేసి ఆమెను ఆ పిల్ల తల్లిదండ్రులు ఇంటి వద్దకు తీసుకెళ్ళి చచ్చిపోయిన దాకా రాళ్లతో కొట్టేవాళ్ళు. మీరు ఊహించుకోండి, ఒకసారి ఇమాజినేషన్లోకి వెళ్ళండి ఆ సీన్ ఎలా ఉంటుంది అని. మనకు ఒక చిన్న రాయి ఎదురు దెబ్బ తగిలితే ప్రాణం విలవిలవిలాడిపోతుంది, గిలగిలగిలగిల కొట్టేసుకుంటాం. చచ్చిపోయిన దాకా రాళ్లతో కొట్టడం, అది కూడా తల్లిదండ్రులు ఎదురుగా.